డియర్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్నటువంటి ప్రిపోజిషన్స్ని మనము ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుందాం. రండి మరి. హీ ఈజ్ ఫాండ్ డాష్ స్వీట్స్. చూడండి, ఫాండ్ తర్వాత ఎప్పుడు కూడా మనము ఆఫ్ అనే ప్రిపోజిషన్స్ ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఏది కరెక్ట్? ఆప్షన్ డి, ఆఫ్ ఈజ్ కరెక్ట్ ప్రిపోజిషన్, అంటే ఈ బ్లాంక్కి. నెక్స్ట్, we traveled dash train. we traveled dash train. చూడండి, ఏదైనా ఒక వెహికల్ ద్వారా మనం జర్నీ చేసినట్లయితే అప్పుడు మనం ఏం చెప్పాలి? బై అనే ప్రిపోజిషన్ మనము ఉపయోగించాలి. బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఒకవేళ నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఏదైనా బస్ కానీ, ట్రైన్, ఇలా బైక్ కానీ దాని ద్వారా మీరు జర్నీ చేసినట్లయితే, ట్రావెల్ చేసినట్లయితే బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. అలా కాకుండా నడుచుకుంటూ వెళ్తే బై వాక్ అనకూడదు, ఆన్ ఫుట్ అనాలి. ఐఆమ్ గోయింగ్ ఆన్ ఫుట్, ఐఆమ్ గోయింగ్ టు కాలేజ్ ఆన్ ఫుట్ అనాలి. అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, బై అనే ప్రిపోజిషన్ మనము ఉపయోగించాలి. నెక్స్ట్, హీ విల్ గో హోమ్ డాష్ సండే. ఇక్కడ చూడండి, మనము డేస్ వచ్చినప్పుడు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఇలా డేస్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం ఉపయోగించాలి చెప్పండి? ఆన్ అనే ప్రిపోజిషన్ని మనము ఉపయోగించాలి. హీ విల్ గో హోమ్ ఆన్ సండే అని చెప్పాలి. ఇన్ సండే అని చెప్పకూడదు, టు సండే అని చెప్పకూడదు, ఆన్ సండే అని చెప్పాలి. నెక్స్ట్, హీ ఈజ్ అ ఫ్రెండ్ డాష్ మైన్. ఎప్పుడు కూడా హీ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? హీ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఓకేనా? హీ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్పాలి. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? హీ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనే ప్రిపోజిషన్ మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్, హీ సాట్ డాష్ హిస్ ఫ్రెండ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఒకసారి. అమాంగ్, బిసైడ్, బిసైడ్స్, బిట్వీన్. ఇక్కడ ఏముంది? ఫ్రెండ్, అతని స్నేహితుడు. ఒకరే కదా ఉండేది. ఇక్కడ అమాంగ్ అంటే మధ్యలో, మధ్య అని. అమాంగ్ అంటే మధ్య అని కదా, అంటే ఇది కరెక్ట్ కాదు. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే తో పాటు, బిట్వీన్ అంటే మధ్యలో. ఇక్కడ ఇద్దరు లేరు కదా మధ్యలో అని చెప్పడానికి, అంటే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది? బిసైడ్ ఇస్. బిసైడ్ అంటే హీ సాట్ బిసైడ్ హిస్ ఫ్రెండ్ కదా, అది. నెక్స్ట్ ఏం చూడండి, ఐ హ్యావ్ ఎ కార్ డాష్ అ బైక్. అంటే నా దగ్గర ఒక బైక్తో పాటు కారు కూడా ఉంది అని చెప్పడం. నా దగ్గర ఒక బైక్తో పాటు ఒక కారు కూడా ఉంది అంటే తో పాటు అంటే ఏమొస్తుంది ఇక్కడ మీనింగ్ చూడండి. విత్ అంటే తో, బిసైడ్స్ అంటే తో పాటు, ఇన్ అడిషన్ టు, బిసైడ్ అంటే పక్కన, ఫర్ అంటే కొరకు. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఏమి? బిసైడ్స్. ఐ హ్యావ్ ఎ కార్ బిసైడ్స్ ఎ బైక్. అర్థమైంది కదా? గుడ్. నెక్స్ట్ చూడండి, లూసీ హ్యాస్ బీన్ వెయిటింగ్ హియర్ డాష్ 2 hours. ఇక్కడ లూసీ అనే ఒక అమ్మాయి ఇక్కడ ఏమి 2 గంటలుగా వెయిట్ చేస్తూ ఉందంట. ఇక్కడ 2 గంటలుగా వెయిట్ చేస్తుంది. 2 గంటలుగా చూడండి, పీరియడ్ ఆఫ్ టైం అనమాట. పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం ఉపయోగించాలి? ఫర్ ఉపయోగించాలి పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు. నెక్స్ట్, జాన్ హ్యాస్ బీన్ వెయిటింగ్ హియర్ డాష్ 2 o'clock. అంటే ఎగ్జాక్ట్ 2 గంటల నుండి, అంటే 2 గంటల టైం నుండి, ఆ టైం నుండి, ఎగ్జాక్ట్ టైం నుండి వెయిట్ చేస్తుండే కాబట్టి మనం ఏం ఉపయోగించాలి? పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ ఉపయోగించాలి. పీరియడ్ ఆఫ్ టైం వస్తే ఫర్, పాయింట్ ఆఫ్ టైం వస్తే సిన్స్ మనము ఉపయోగించాలి. అర్థమైంది కదా? 2 గంటలుగా వేరు, 2 గంటల నుండి, ఎగ్జాక్ట్ ఆ టైం నుండి అని చెప్పినప్పుడు సిన్స్ ఉపయోగిస్తాం మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హీ జంప్డ్ డాష్ ద వెల్. ఇప్పుడు పని జరుగుతుంది కదా, ఇక్కడ మోషన్ ఉంది కదా, కాబట్టి అక్కడ ఏంటి? హీ జంప్డ్ ఇన్ టు ద వెల్ అనమాట. హీ జంప్డ్ ఇన్ టు ద వెల్ అంటే ఇక్కడ మోషన్ ఉంది కాబట్టి చూడండి, ఇన్ టు. హీ జంప్డ్ ఇన్ ద వెల్ అని చెప్పకూడదు. ఇన్ అంటే లోపల,
వితౌట్ మోషన్. ఇక్కడ పని జరుగుతుంది కదా, కాబట్టి ఇంటూ అన్నాం. ఇప్పుడు హీ ఈజ్ ఇన్ ద క్లాస్, అతను క్లాస్లో ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నాడు అక్కడ, కానీ హీ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద క్లాస్. ఇన్ టు ద క్లాస్ మోషన్, పని జరుగుతుంది అన్నమాట. రైట్, కాబట్టి ఇక్కడ ఇంటూ వస్తుంది. హీ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద క్లాస్, హీ ఈజ్ ఇన్ ద క్లాస్. దట్స్ ద డిఫరెన్స్. నెక్స్ట్, వి బిలీవ్ డాష్ గోస్ట్స్, అంటే మేము దయాలని నమ్ముతాము, అంటే దయాలు ఉన్నాయనే విషయాన్ని మేము నమ్ముతాము. తర్వాత ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బిలీవ్ తర్వాత ఇన్ అనే ప్రిపోజిషన్ని మనము ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తాం? ఇన్ అనే ప్రిపోజిషన్ని మనము ఉపయోగిస్తాము. బిలీవ్ ఇన్. నెక్స్ట్, ఐ ఆమ్ గోయింగ్ డాష్ కాలేజ్. ఐ ఆమ్ గోయింగ్ డాష్ కాలేజ్. ఇక్కడేమే కి, కాలేజీకి వెళ్తున్నాను. కి అంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది మనకు? టు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. అదే కాలేజ్ వైపుగా వెళ్తున్నాను, మధ్యలో ఎక్కడైనా డైవర్ట్ అయిపోవచ్చు, అప్పుడు ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ కాలేజ్. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ టు దట్ ఎగ్జాక్ట్ ప్లేస్ అన్నప్పుడు టు, కానీ టువర్డ్స్ అంటే ఆ వైపుగా అన్నప్పుడు మనము టువర్డ్స్ అనే ప్రిపోజిషన్ మనం ఉపయోగిస్తాము. ఇప్పుడు మీరు ఒక ఊరికి వెళ్తున్నారు, ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్తున్నారు అనుకోండి, మీరు ఎగ్జాక్ట్గా తిరుపతికి వెళ్తున్నారంటే ఐఎమ్ గోయింగ్ టు తిరుపతి అని చెప్పాలి. కానీ మీరు తిరుపతి వైపు వెళ్తున్నారు, మధ్యలో ఎక్కడో పీర్లలోనో లేకపోతే ఇంకొక చోట మదనపల్లిలోనో మీరు అక్కడే డైవర్ట్ అయినట్లయితే, లేదంటే అక్కడ ఆగిపోయినట్లయితే, అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ తిరుపతి అని చెప్పాలి. తిరుపతి వైపుగా వెళ్తున్నాను నేను అంటే, మీరు తిరుపతి బస్సు ఎక్కుతున్నారంటే తిరుపతికి వెళ్తున్నాను కాదు కదా, తిరుపతి వైపు వెళ్తున్నావచ్చు కదా, మధ్యలో ఆగిపోవచ్చు. అలా వైపు, ఎగ్జాక్ట్ ప్లేస్, వైపుగా అన్నప్పుడు ఏంటి? టువర్డ్స్. ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చినప్పుడు టు. ఇక్కడ ఉన్నది సేమ్. నెక్స్ట్, షీ డైడ్ డాష్ క్యాన్సర్. ఇక్కడ చూడండి, ఇది గమనించండి బాగా. ఏదైనా ఒక జబ్బుతో చనిపోయారు కాబట్టి మనం ఏం ఉపయోగించాలి? ఆఫ్ అనే ప్రిపోజిషన్ మనము ఉపయోగించాలి. షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్, ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ డాష్ హిజ్ సక్సెస్. చూడండి, కంగ్రాచులేట్ తర్వాత ఎప్పుడూ కూడా మనము ఏం ఉపయోగించాలి? ఆన్ అనే ప్రిపోజిషన్ మనము ఉపయోగించాలి. ఐ కంగ్రాచులేట్ యూ ఆన్ యువర్ సక్సెస్, ఆన్ గెటింగ్ ఏ జాబ్. ఇలా కంగ్రాచులేట్ తర్వాత ఇప్పుడు కూడా. నెక్స్ట్, ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ. చాలామంది తెలియక ఏం చేస్తారంటే జూనియర్, సీనియర్, ప్రిఫర్, ప్రయర్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగిస్తారు. అంటే తెలియకపోవడం వల్ల, తెలిస్తే ఎవరు ఉపయోగించరు కదా. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది రాంగ్. ఏం ఉపయోగించాలి? ప్రిఫర్, జూనియర్, సీనియర్, ప్రయర్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు దాని తర్వాత మనం ఎప్పుడు కూడా ఏం ఉపయోగించాలి? టు అనే ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. హీ ఈజ్ సీనియర్ టు మీ. హీ ఈజ్ జూనియర్ టు మీ. ఇలా అర్థమైంది కదా. నెక్స్ట్, హీ ఈజ్ సఫరింగ్ డాష్ మలేరియా. హీ డైడ్ డాష్ మలేరియా. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, ఇక్కడ గమనించండి. ఎవరైనా సరే ఏదైనా జబ్బుతో బాధపడుతూ ఉంటే ఏం ఉపయోగించాలి? ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగించాలి. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. కానీ ఏదైనా ఒక జబ్బుతో ఎవరైనా చనిపోయినట్లయితే అప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ మనం ఉపయోగించాలి. హీ డైడ్ ఆఫ్ మలేరియా. ఇంతకుముందే మనకు ఒక బిట్ వచ్చింది, ఏంటి? షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. అంటే క్యాన్సర్తో, ఒకవేళ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అని చెప్తాం. అట్లా అర్థమైంది కదా. అలా. నెక్స్ట్, ఐ అగ్రీ డాష్ యువర్ ప్రపోజల్. ఐ అగ్రీ డాష్ యూ. ఇక్కడ రెండు కూడా అంటే ఇక్కడ ఏం ప్రిపోజిషన్, ఇక్కడ విత్ టు అని రెండు ప్రిపోజిషన్స్ పెట్టాం. కానీ ఇక్కడ ఏది వస్తుంది, ఇక్కడ ఏది వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది. ఓకేనా? దీని ఒకదానికి మీరు కమెంట్ చేస్తారా? ఆన్సర్ చేయండి. ఓకేనా? చెప్పడం అనేది ఇక్కడ ప్రాబ్లం కాదు, మీరు కూడా ప్రయత్నించాలి కదా, ఆలోచించండి ఒకసారి. రైట్, ఇక్కడ చూడండి. నెక్స్ట్, షీ ఈజ్ గుడ్ డాష్ సింగింగ్. గుడ్ తర్వాత ఎప్పుడు కూడా ఏం ఉపయోగించాలంటే ఇక్కడ అట్ ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి? అట్. ఇన్ అంటారు చాలామంది తెలియక, షీ ఈజ్ గుడ్ ఇన్ సింగింగ్ అని. కాదు, షీ ఈజ్ గుడ్ అట్ సింగింగ్. హీ ఈజ్ గుడ్ అట్ ఇంగ్లీష్.
అర్థమైందా? సో అలా అనమాట. నెక్స్ట్ చూడండి, హీ వాజ్ అక్యూజ్డ్ డాష్ మర్డర్. అక్యూజ్ తర్వాత ఎప్పుడు కూడా మనము ఏం ఉపయోగించాలి అంటే ఆఫ్ అనే ప్రిపోజిషన్ మనం ఉపయోగిస్తాం. అక్యూజ్డ్ ఆఫ్ మర్డర్. నెక్స్ట్, షీ స్పోక్ టు మీ డాష్ ఇంగ్లీష్. ఆమె నాతో ఇంగ్లీష్లో మాట్లాడింది అంటాం కదా. ఆమె నాతో ఇంగ్లీష్లో మాట్లాడింది. అప్పుడు ఏమొస్తుంది ఆటోమేటిక్గా? షీ స్పోక్ టు మీ ఇన్ ఇంగ్లీష్ అనే ప్రిపోజిషన్ మనము ఉపయోగిస్తాము.